సో గైస్ మేము రెడీ అయ్యి ప్రస్తుతానికి ఏఎంబి మాల్ కి వెళ్తున్నాం అనమాట. 6000 600 కి ఇస్తారేమో అడుగు. యాక్చువల్లీ 7000 ఎందుకు సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. పోగొట్టే అనుకో రోజు చెప్పులు ఇప్పి డాన్స్ ఆడే అనుకో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దేనికోసం అయితే ఇక్కడికి వచ్చామో అది లేదనమాట. ఫ్లై జోన్ మూసేశారంట శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో. ఇదేం కర్మరా దేవుడా. అంతేనా? 2 kgs నాన్న, ఇది రెండు కలిపితే 4 kgs. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ప్రేమ చూసారా, కొడుకుకి హెల్ప్ చేస్తున్న తల్లి ఎట్లా ఉందో నేను హెల్ప్ చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు శుభముహూర్తం, మా వాళ్ళకి దుర్ముహూర్తం. రేపటి నుంచి స్కూల్స్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫాస్ట్గా సో గైస్ మేము రెడీ అయ్యి ప్రస్తుతానికి ఏఎంబి మాల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా వాడు సండే కాబట్టి ఏఎంబి మాల్ అనే కోరిక కోరాడు. అంటే ఆ కోరిక కోరలేదు, ఫ్లై జోన్ కోరిక కోరాడు. ఆ ఫ్లై జోన్ కోరిక తీర్చుకోవడానికి మేము ఇప్పుడు ఏఎంబి మాల్కి వెళ్తున్నాము. అండ్ మా ఆయన దగ్గర కష్టపడి 2000 రూపాయలు వసూలు చేశాడు. అందులో 1000 రూపాయలు 1000 అంటే నేను తీసుకెళ్ళాను. అట్లాంటి వేస్ట్ ఖర్చు నేను పెట్టాను. అలాంటి ఫ్లై జోన్ల ఖర్చులు వేస్ట్ ఖర్చులు అని అంటే అప్పుడు మా ఆయన దగ్గర ఆయన చీర్చి చెండాడి బతిలాడి బామాలి అసలు ఒక రేంజ్ టార్చర్ పెట్టి 2000 రూపీస్ సంపాదించాడు. అందులో 1000 రూపీస్ టికెట్కి ఫ్లై జోన్కి, ఇంకా 1000 రూపీస్లో మేము ముగ్గురం ఫుడ్ అనమాట. అంటే ఒక్కొక్కరికి 333 రూపీస్ వస్తాయి. సో 333 రూపీస్లో ఏమొస్తే అవే తీసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా నేను ఏంటంటే షూస్ కొంటాను కమిట్ అయ్యాను కాబట్టి ఈ సండే రోజు ఎవ్రీ సండేనే అవుటింగ్కి వెళ్తాము. ఎందుకంటే మిగతా సాటర్డే దాకా బిజీ కాబట్టి, ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో కూడా బిజీయే కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకి పెట్టాను కాబట్టి. అండ్ ఈరోజు షూస్ షాపింగ్ ప్లస్ ఫ్లై జోన్ ప్లస్ ఫుడ్ కలిపి ఏఎంబికి వెళ్తున్నాం అన్న ఒకటే చోటు ఉంటాయని చెప్పేసి ఇలా ఎవ్రీ సండే ఏదో ఒక ప్లేస్ పెట్టుకొని ఏదో ఖర్చు పెట్టుకొని వెళ్తుంటాం డబ్బులు ఎక్కువైపోయి. వాడు ఫస్ట్ టెండర్ పెట్టడానికి క్రాక్స్కి తీసుకొచ్చాడు అనమాట. అండ్ ఇన్ని వెరైటీలు ఉండగా వీడికి ఇదే నచ్చింది ఎందుకో. ఏంట్రా అది 6000 600కి ఇస్తారేమో అడుగు. యాక్చువల్లీ 7000 ఎందుకు సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఓకే చూడు, కంఫర్ట్ చూసుకో, నడుచుకో. కమాన్. ఇదే చాలా నచ్చింది. ఆ కలర్ ఉంచుతావా నువ్వు? 2 రోజుల్లో దాన్ని గలీజ్ చేస్తావు. డార్క్ కలర్ తీసుకోపోని. సరే అడుగు ఒకసారి. చూసుకోపో, అక్కడ కలర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అక్కడ ఉన్నాయని అవే కలర్స్. వాడికేం ఈ కలర్ నచ్చింది, నాకు ఈ కలర్ నచ్చింది, కానీ అదైతే మాయకుండా ఉంటుంది అనేది నా ఫీలింగ్. చూడు, ఒక కాల్కి తీసుకో, ఒక కాల్కి తీసుకో. ఫైనల్ జడ్జిమెంట్. ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, ఇది తీసుకోమంటారా అది తీసుకోమంటారు? చెప్పు. అక్కడ అద్దంలో చూసుకో, వెనకాల అద్దం ఉంటుంది. ఫైనలీ నా మాట నీ మాట కాదని ఆలివ్కి వచ్చి ఆగిందనమాట బండి. యాక్చువల్లీ ఎందుకో నాకు ఆలివే కొంచెం ఎక్కువ స్టైలిష్గా అనిపిస్తుంది. వాడిని ఫైనల్గా కన్విన్స్ చేసాం ఆలివ్ కోసం. కానీ 7000 రూపాయలు క్రాక్స్కి. 7000 మీ అయ్యి ఇచ్చింది 2000. ఓకే శ్రియాన్, ఫ్లై జోన్ క్యాన్సిల్. ఎందుకంటే మరి క్రాక్స్ తీసుకున్నావు కదా. ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా? అడుగుతుంటే స్కూల్ స్టార్టింగ్ నుంచి అడుగుతున్నా. అడిగితే మాత్రం లాస్ట్ ఇయర్ జనవరి. అయితే మాత్రం 7000 పెట్టి క్రాక్స్ కొనాలంటే అను పోగొట్టే అనుకో. రోజు చెప్పులు ఇప్పి డాన్స్ ఆడే అనుకో. పోగొట్టే ఏం చేయాలి? డాన్స్ ఆడుతున్నాము. ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్ అయ్యాలి. ఫాదర్ ప్రామిస్. ఓకే ఓకే, నీదే బాధ్యత, డాడీది. ఎందుకంటే నీ మీద ప్రామిస్ చేశాడు పోగొట్టుకోకుండా. ఓకే నాన్న, నువ్వు బిల్ కట్టే నేను పోతున్నా. మీ డాడీ గూగుల్ పే చేయను. నిజంగా నేను డాడీని అడుగుదాం గూగుల్ పే చేయమని. అట్లా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. అండ్ బై ద వే నేను న్యూ డైమండ్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అండి. ఎలా ఉన్నాయో మ్యాచింగ్ అనమాట, దీనికి మ్యాచింగ్. థ్యాంక్ యూ. వాడుకున్నాడు కాబట్టి క్రాక్స్ వాడుతూనే బిల్ కట్టిస్తున్నాను అనమాట. అంటే పిల్లలతో బిల్ కట్టించడం వల్ల
పిల్లలకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. నేను కావాలనే వీళ్ళతోనే కట్టిస్తాను. మీరు కూడా అదే మెయింటైన్ చేయండి. వెల్కమ్ బ్రో. ఎంత అవి క్రాక్స్ ఎంత? 7,000. గుర్తుపెట్టుకో, 7 years రావాలి. 5 months ఏంటి 7,000 పెడితే 5 months? మినిమం 2 years. 2. మా వాడి రన్నింగ్ షూస్కి వచ్చామన్నమాట. ఇప్పుడు స్కెచెస్కి వచ్చాం. మాకు ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఆయన వేసుకుంది కూడా స్కెచెసే. నేను వేసుకుంది నైకే. నా బడ్జెట్ కరెక్ట్గా 3,890 రూపాయలు. ఆ లోపు చూసుకో. 7,000 ఆల్రెడీ 7,000 క్రాక్స్ కొన్నావు. ఇంకా 3,000 మిగిలింది దగ్గర. ఓకే, ఏది యాక్చువల్లీ బాగుంది. నాకు క్రేజీగా నచ్చిందంటే ఇది. కాకపోతే బయట నేను కొన్నాను. మా వాడికి మెయింటైన్ చేయడం రాదు. ఇది కూడా బాగుంది, చాలా బాగుందిరా. ఏ వావ్, వెరీ నైస్, చాలా బాగుంది. వేసుకొని చూడు. ఫైనలీ ఈ షూస్ బాగా నచ్చాయట మా వాడికి. కాకపోతే అది నేను కొన్నాను ఎందుకంటే ఇట్స్ 8,500 బ్రో, వితౌట్ డిస్కౌంట్. అది కూడా 8,500 బ్రో. 8,500. ఇగో 3,000లో చెప్పులు తీసుకుంటున్నాను. ఎంత బాగుంది. నువ్వు 8,500 పెట్టి ఎందుకు కొనాలి చెప్పు నీకు? యాక్చువల్లీ చాలా బాగుందిరా. ఒకసారి నేను అనాలా? ఏమనాలి రా? ఒకసారి అంటే అంటున్నా. కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఒక నెంబర్ చిన్నగా కావాలా? రే దానికి కూడా ఎక్కువనే ఉంటాయి రా. మరి అట్లా అంటే చెప్పండి గైజ్, ఇది ఎలా ఉన్నాయో. బ్లాక్ బాగున్నాయో ఇవి బాగున్నాయో చెప్పండి. హాయ్ బ్రో. మోడల్ దాక్కున్నాడు. ఆడికి షర్ట్లు కావాలి కాబట్టి షర్ట్లు చూసుకుంటున్నాడు. ఇంత పెద్ద స్పోర్ట్స్ మాల్ ఇదంతా ఏఎంబీకి వచ్చామన్నమాట వాళ్ళు. మేము ఒక ప్యూమా, ఒక స్కెచెస్, ఒక క్రాక్స్ తిరగంగానే ఆయనకు నీరసం వచ్చి పండుకున్నాడు. రీబాక్లో ఏం చూసినాం, పెద్దగా ఏం చూడనే లేదు. ఇక చూడండి అడిడాస్లో ఎంత బాగున్నాయో. చాలా బాగుంది కానీ అడిడాస్లో రేట్ ఎక్కువ ఇట్లాంటివి అన్నీ. అది టూ కూల్. చాలా బాగుందిరా ఇది. ఎంత? 4,500 ఉంటుంది. చూద్దాం. 3,600. 70% డిస్కౌంట్ ఉంటుంది, ఇప్పిస్తా. అది 3,600 అంటే ఇది 2,500. కరెక్టేనా? 2,700. అది చూడు. ఐ నో అది బాగుంది యాక్చువల్లీ. ఇది తెగదేస్తున్నా ఇది పెట్టి. ఇగో చూడు. దేనికోసం అయితే ఇక్కడికి వచ్చామో అది లేదనమాట. ఫ్లై జోన్ మూసేశారంట శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో. ఈయన ఏడుస్తున్నాడు. ఇనార్బిట్ మాల్లో అయితే చేయొద్దు. అదనమాట జరుగుతుంది యుద్ధం ఇప్పుడు. మా ఆయన ఇచ్చిన బడ్జెట్లో 333 రూపీస్ ఉన్నాయి ఒక్కరికి. నెక్స్ట్ ఇయర్ 333లో ఆయన అడిగేవన్నీ రావట్లేవు. హవిజ్య ఫుడ్. మావాడు మాట మీద నిలబడ్డాడు. ఓన్లీ 40 రూపాయలు ఎక్స్ట్రా చేశాడు బిల్లు కంటే. అది నేను నా బిల్లో కాంపెన్సేట్ చేశాను. అండ్ ఇది కూడా త్యాగం చేయబోతున్నాను. డైట్లో ఉన్నాను అంతా తీసుకోను కాబట్టి. కానీ ఏదేమైనా మ్యాగీ విత్ చాయ్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. యూ వాంట్ టు ట్రై మ్యాగీ విత్ చాయ్? ఇదేంటి కొరియనా? బాగుందా? 69 రూపీస్ అయినా అది. అరే అదే ఇప్పిద్దును కదరా, నాకు తెలియక 69 రూపీస్ అని. ఇదేమో మహారాజా మ్యాక్ అంట. మహారాజా కడుపుకి కాల్డ్ మహారాజా మ్యాక్. అంటే దీంట్లో 3 వస్తాయి అనమాట మధ్యలో ప్యాటీలు. కమాన్. ఎంత రాది? ఇప్పుడు ఎట్లా చూస్తా? ఇప్పుడు నువ్వు ఎట్లా తింటావో చూస్తుంది. అంతా కలిపి ఒకటేసారి ఒకటే బైట్లో. అర్రే ఒకటే బైట్లో మొత్తం అంతా ఒకటే బైట్లో. కమాన్. 2 మూతులు స్పైల్ అయినాయి. వాళ్ళు డాలర్ స్టోర్ అన్ని డాలర్కే వస్తాయంటే వచ్చా.
బొక్క పెట్టి తీయడానికి నాకు తెలియదు, ఎందుకంటే అన్ని చాక్లెట్లే ఉన్నాయి ఇక్కడ $1కి. ఆల్రెడీ చాక్లెట్లు తీసుకొని వేసుకున్నారు అందులో. నార్మల్ గా ఒకటి 50 రూపీస్. ఇక్కడ ఇన్ని కనుక కలిసి 49కేనా? ₹1 తక్కువ. వావ్, వాడు చూడండి వాడికి కావాల్సిన ఏంటది గిఫ్టా? వావ్, ఎన్ని డబ్బులు ఇచ్చాడు నాకు, ఎన్ని డబ్బులు ఇచ్చాడు నాకు మీ అన్న. ఫేక్ మనీ ఏంటిది? 69 రూపీస్కి ఎంత ఫేక్ మనీయా? అరే బర్త్డే గిఫ్ట్ అదే ఇచ్చారు ఎవరికన్నా అయిపోయి. ఇంత ఇచ్చా నీకని చెప్పు. కానీ లూట్లో ముజే లూట్లో గైస్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనోస్. యూనోసా? ఏం యూనో? డేర్ గేమ్ క్రేజ్ ఉంటుంది, అన్ని డేర్స్ ఉంటాయి. ఇది ఫ్లిప్. ఓకే, మొత్తం డెక్ ఫ్లిప్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఇక్కడ దీంట్లో తాడు ఉంది. తాడు ఉన్నది కూడా తీసుకో, ఏది బాగుంటుంది కొందాం. మీకు నా బొమ్మ చూపియాలా? ఉంది ఇక్కడ, తెలిసిపోయిందా? ఎస్, నేను కూడా ఉన్నాను. ఈ షాప్కి వచ్చినందుకు ముచ్చటగా $400 బొక్క పెట్టారు నాకు, జల్లీలు గిల్లీలు కొనుక్కొని. అంత బొక్కే 366. ఓకే, ఇప్పుడు మాత్రం డోలార్ స్టోర్కి రండి, డబ్బులు వేస్ట్ చేసుకోవాలనుకుంటే. మా వాడు బ్యాగుల్ని టెండర్ వేయడానికి తీసుకొచ్చాడు. సో కాలేజ్కి బ్యాగ్ కావాలట. నైస్, యాక్చువల్లీ బ్యాగ్ తిరుగు, 2 వేసుకో అట్లా. ఇది ఒకసారి అదొకసారి. బిల్ అయిపోయిందా? నేను 2600 అంతా. అండ్ ఫ్రీ కీ చైన్ అంట. బాబా బాబా బాబా. మా వాడికి ఏంటంటే ఇదిగోండి, వీడు వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి సెట్స్ కావాలంట. సో నేను స్టైల్ యూనియన్లో కొన్నాను కాబట్టి మళ్ళీ స్టైల్ యూనియన్కి వచ్చాను. ఈ కలర్ అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు ఆప్షన్స్ పెద్దగా నేను అయిపోయినాయి అనమాట. సో ఉన్న ఆప్షన్స్ కూడా తీసుకోవాలి. ప్యాంట్ మ్యాచింగ్ లేదు, అవైలబుల్గా లేదు. ఉంది కదమ్మా, 8 years ఉంది. 8 years 5 years. ఒకసారి కట్ చేయి. వెల్కమ్ బ్రోస్, వెల్కమ్. నా సొమ్మంతా 1 2 3 కవర్లు, ఆఖరికి స్కెచెస్ సాధించాడు మా వాడు 8,500 పెట్టి. ఒక్క నిమిషం. మమ్మీ షూస్ ఎండలో పెట్టద్దు, వాషింగ్ మెషిన్ లో వాష్ చేయొచ్చంట, ఓన్లీ షాంపూతో. ఓ వావ్, ఓన్లీ షాంపూ. సరే, ఇగో 1 more గిఫ్ట్ నీకే శ్రీయాన్గా. దాంట్లోనే అన్నీ నీకోసమే కొన్నా. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను సింగిల్ హ్యాండెడ్లో బిల్లింగ్ చేపించేసా అంత రెస్ట్లో కూడా. అండ్ నీకు ఇంకా ఎక్స్ట్రా కొన్ని డ్రెస్సులు కొన్నా, నీకు బాగా నచ్చుతాయి. వాళ్ళు అలసిపోయారు ఇన్ని షాపింగ్స్ చేసి, నేను కూడా అలసిపోయా బిల్లు ఖర్చు పెట్టి. అండ్ చివరికి ఇక్కడికి వచ్చామన్నమాట. అబ్బా ఏంటంటే కునాఫా అంట, చాక్లెట్ కునాఫా అండ్ మామూలు కునాఫా. మావాడు ఇంకా కునాఫా దగ్గర ఆగాడు చివరికి. ఓకే, ఇంటికి రాగానే షాపింగ్ ఏమేమి ఖర్చు పెట్టాము, ఏమేమి కొన్నామని చూసుకుంటే అది తృప్తే వేరు. అక్కడికి ఆదివారం ఇట్లా అయిపోయింది. ఆయన కూడా చూపిస్తున్నమాట పనులు కొని 7,000 పెట్టి కొన్న క్రాక్స్. వీడు ఎన్నాళ్ళు వస్తాయి, ఎన్నాళ్ళు ఉంచుకుంటాను. నీకు కూడా కొన్నాను నేను, కాకపోతే అప్పుడు ఇవే రేట్ 5,000 ఉంటే. నెక్స్ట్ నన్ను యాక్చువల్లీ 5,000 ఇష్యూస్ వస్తుందంటే కూడా కొనకుండా స్కెచెస్ 8,500 పెట్టి కొన్నాడు. మళ్ళీ ఏమైనా అద్భుతంగా ఉన్నాయంటే నల్లయి అంతే. అమ్మా స్కూల్ కి రన్నింగ్ షూస్ అమ్మా, ఇవి వాషింగ్ మెషిన్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ వాషింగ్ మెషిన్ లో ఇది వాష్ చేయొచ్చు, కానీ సన్ లో పెట్టద్దంటే. నువ్వు వాషింగ్ మెషిన్ చేయవు, దాన్ని ఏమి చేయవు. అయిపోయి ఒకటి కొంటే ఒకటి కాంప్లిమెంట్ అని పిల్లలు కొన్నందుకు. ఆయనకేమో స్కూల్ బ్యాగ్ కావాలట, ఆయనకేమో ఇదిగో స్కూల్ బ్యాగ్ ఇప్పించా 2,600. లాస్ట్ టైం ఇప్పించింది ఆల్రెడీ ఇరగొట్టేసుకున్నాడు. ఈయనే బెటర్ ఇంక ఇరగొట్టుకోలేదు. సో ఇయర్ కూడా నువ్వు అదే బ్యాగ్ కంటిన్యూ చేసి. ఆఫర్ లో ఉన్నాయని జల్లీలు పంపించారు నాతో. మ్యాజిక్ పాప్ 50 రూపాయలకే వస్తుంది, బయట ఒకటి 50, ఇక్కడ 650 వస్తుంది పంపించాను. అంటే శ్రేయాన్ గడికి ఇదిగో షార్ట్, మంచి కాటన్ షార్ట్, మంచిగా మెత్తగా ఉంది. అండ్ యు నో వాట్, దానికి నువ్వు ఇష్టపడి అడిగిన
బాగుందమ్మా ఇది. బాగుంది కదా. ఇక్కడ పాకెట్ కూడా ఉంది. Pocket Invisible ఉంది. pocket. ట్యాంక్ టాప్ ఇది. ఇది నేను షాపింగ్ చేశాను అనమాట వీళ్ళ కోసము. వీళ్ళని కింద టైం అయిపోతుందని చెప్పేసి కిందికి పంపించి పైన పెద్ద లైన్ ఉంది. ఇక్కడ వీడికి కావాల్సినవి కొన్న తర్వాత ఆ లైన్ ని నేను అచిక బుచ్చికలాంటి తప్పించుకొని ముందే వెళ్ళిపోయి ఇట్లాంటివి వెతికాడు వాడు ఉన్నప్పుడు, వాడికి దొరకలే. వెళ్ళిపోయిన తర్వాత నాకు బిల్లింగ్ చేసేటప్పుడు దొరికింది. సేమ్ ఇప్పుడు ఏదైతే వేసుకున్నాడో అట్లాంటిది ఇంకోటి కావాలని అడిగితే కాకపోతే డార్క్ కలర్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈ కలరే దొరికింది. షర్ట్ ఇదిగోండి, స్పోర్ట్స్ టీ షర్ట్. బయట అన్ని 1000 రూపీస్, 1200, 1500 ఉన్నాయి కానీ స్టైల్ యూనియన్ లో మాత్రం ఇవన్నీ 350, 400కే ఉన్నాయి. 350 ఏది ఇది ఎంత తెలుసా? ఇది 199. ఇదెంత తెలుసా? 299. ఇదెంత తెలుసా? మంచి వైట్ ఇంత స్ట్రాంగ్ ప్యాంట్ 399. ఎంత తెలుసా? ఇది 350. యా 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 యా. అండ్ సరే ఇన్ని వీడికి పెట్టినప్పుడు అడిగి ఒక్కటి కూడా ఇప్పకపోతే బాగోదండి. వీళ్ళిద్దరు బతికేది ఓన్లీ స్పోర్ట్స్ షర్ట్, స్పోర్ట్స్ ప్యాంట్లు. మ్యాచింగ్ అన్నిటికంటే కాస్ట్లీ ఇద్దరు 450, 500. అండ్ మా వాడికి ఇంకొక స్పోర్ట్స్ షర్ట్, ఎందుకంటే రోజు జిమ్నాస్టిక్ అదేమంటారు అక్రోబాటిక్స్, బ్యాడ్మింటన్, డాన్స్ ఇవన్నీ పంపిస్తున్నా కాబట్టి ఇదిగోండి ఇవన్నీ కూడా 200-300. ఇంకేంటి 3 షర్ట్లు వచ్చేసినాయి శ్రీయానికి. ఇష్టమే ఇలా కింది పిచ్చి నేను కొనుక్కోకపోతే బాగోదు కదా. అసలు నేను జిమ్ కి వెళ్తున్నాను కాబట్టి నేను జిమ్ షర్ట్ అండ్ ప్యాంట్ పెట్టుకున్నా. ఇది కూడా ఎంత తెలుసా? 350. అందుకనే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ షాపింగ్. ఇప్పుడు మొత్తం టోటల్ వేస్తే క్రాక్స్ ప్లస్ షూ ప్లస్ బట్టలు ఇవన్నీ కలిపి వీడికి 19,000. నీకు 4,000, 2,600 బ్యాగ్ ప్లస్ 500 అది 3,100 నీ లెక్కనే ప్లస్ నువ్వు తిన్నది. నేనెంత మా అంటే 350, 700 నేను తిన్నాను. జస్ట్ మ్యాగీ ఇంత కాబట్టి పెద్ద లెక్కలో చాయ్ ఎంత 20 రూపాయలు కదా. సో మార్నింగ్ రొటీన్ చూసారు కదా. మరి ఇప్పుడు సండే మా ఫ్యామిలీ అంతా కలిసి జిమ్ చేస్తాం అనమాట. అండ్ ఇట్స్ జిమ్ టైమ్. మాడు ఉన్నాడు, అందరం కలిసి చేస్తున్నాము. కమాన్. అండ్ అటు సైడ్ మా ఆయన కూడా ఉన్నాడు, చెప్దాం హాయ్. హాయ్. అయ్యో ఫోకస్లో లేడు. సో ఇది అనమాట మా RR టవర్స్ జిమ్. ఇదిగోండి ఇలా మేము ఇద్దరం తయారవ్వాలని చెప్పి వస్తున్నాం. ఇక్కడ మంచిగా యోగా మ్యాట్స్ సహా అన్నీ ఉంటాయి, తాగడానికి వాటర్ ఉంటుంది. ఇందులో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ సిటీ. ఇదంతా చైనా నుంచి తెప్పించారట ఈ ఫర్నిచర్ ఎక్విప్మెంట్ అంతా కూడా. అండ్ ఈ మొత్తం కమ్యూనిటీలో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే జిమ్మే బాగా నచ్చింది. వాళ్ళు లైక్ కార్డియోస్ అండ్ వాకింగ్స్ అలా బాగా డిజైన్స్ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మంచి వ్యూ. ఎదుటి స్విమ్మింగ్ పూల్ కూడా చూడొచ్చు. ఎవరు స్విమ్మింగ్ చేస్తున్నారు కూడా చూడొచ్చు. అది వాళ్ళ క్లబ్ హౌస్. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను గ్రీన్ స్పేస్ హై క్లబ్ హౌస్. అండ్ ఇక్కడ వచ్చేసి జిమ్ వంతు పెట్టి అన్ని పదార్థాలు ఉంటాయన్నమాట. రెసిపీ చేయాలి. సండేస్ మాత్రం అందరికి ఒకటే టైం కుదురుతుంది కాబట్టి ఇలా నలుగురు వచ్చి ఇక్కడ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాం. జిమ్ చేయడానికి కాదు. ప్రతిభ ఒకటే జననం ఒకటే మరణం. 2 kgs నాన్న. ఇది 2 కలిపితే 4 kgs.
రోజు సండే రోజు మాల్ ఏం చేశారంటే బలవంతంగా నన్ను ఫ్లై జోన్కి తీసుకొచ్చారు గండిపేటలో. లాస్ట్ సండే లేదు కాబట్టి ఈసారి పనిష్మెంట్ అనమాట. ఇప్పుడు ఎట్లా ఫ్లై చేస్తారో చూస్తారు, గంటలో ఎన్ని క్యాలరీలు తగ్గుతాయి చూస్తా. ఇప్పుడు వెయిట్ అండ్ గంట తర్వాత వావ్. వీడికి 3000 ఎందుకంటే చూస్తుడు కాబట్టి. మరి టాలెంట్ చూపిస్తున్నాడు అమ్మ మాకు. కమాన్ రా శ్రీయాన్, నువ్వు హీరో అయిపోతావు రా. ఇదంతా దూకితే అక్కడ దాకా వెళ్తే హీరో నువ్వే రా. నెక్స్ట్ జనరేషన్కి అల్లు అర్జున్ నువ్వే. కమాన్ కమాన్ ఏ అల్లు అర్జున్. అరే సిరి సక్సెస్ రా. కమాన్ 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 కమాన్. ప్రేమ చూసారా, కొడుకుకి హెల్ప్ చేస్తున్న తల్లి ఎట్లా ఉందో. నేను హెల్ప్ కొడుకు లవ్ సక్సెస్ చేయడానికి తల్లి ఎంత కష్టపడుతుందో. హే కమాన్ 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 దుంకో. అది ఇప్పుడు మా వాళ్ళు ఫ్లై జోన్ లోపల ప్రతిభ చూపించడానికి వచ్చారు అనమాట. సండే పరిస్థితి ఇది. కొంచెం జనాలు ఉన్నారంటే సండేలోనే ఉన్నారు. ఇదిగోండి మా టాలెంట్ చూపించడానికి వచ్చాడు ఇక్కడికి. ఏ కమాన్, ఇద్దరు టాలెంట్ చూపిస్తున్నారు. ఎస్ ఓకే కమాన్. ఎస్ రెండు ఒకటేసారి పట్టుకొని ఎక్కువ. అది వచ్చిందిరా. ఏ కమాన్ పెట్టండి, అంత ఈజీ కాదు, ఊగుతుంది అది. హే కమాన్ టాస్క్ ఏదో బాగుంది అబ్బా. ఈ ప్లేకి తీసుకొస్తా వారానికి ఒకసారి. ఏ కమాన్ కమాన్. అది ఇది మా అక్క పార్టీ. ఇది ఒకటి చికెన్, ఒకటి మటన్ జ్యూసి. అది ఇటు ఇది అటు పెట్టండి. సూపర్. ఇదైతే మటన్ జ్యూసీ మండి అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ మండి. ఎస్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడే వచ్చాము మేము. ఈ సంవత్సరం మా 5 లక్షలు పోగొట్టుకోవడానికి విత్ మై ఫ్యామిలీ 12వ క్లాస్ సక్సెస్ఫుల్గా. ఇది 8వ సంవత్సరం వారా ఈ స్కూల్లోనేది? 10వ సంవత్సరమా? ఓ మై గాడ్. ఏ క్లాస్లో జాయిన్ అయ్యావు నువ్వు? 3rd క్లాస్ ఎండింగ్. ఓ అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఈ బంగ్లా నా పేరు మీదే కట్టుంటారు. ఆ బ్లాక్ నా పేరు మీదే కట్టారు. 10 years నుంచి ఇక్కడే ఉన్నానట నేను. వావ్. ఏది యాక్చువల్లీ నెక్స్ట్ సైజ్ బెటర్ రా నీకు, టైట్ ఉంది. ఇది బెటర్. కొంచెం ఇటు తిరుగు, కెమెరా తిరుగుతుంది తెలుస్తుంది. ఇది బాగుంది. లావో కదా, లావైతే రావు ఇవి. పర్ఫెక్ట్ ఉంది కదా. కింద ఒకటి కట్ చేస్తాం అంతే. ఇదిగోండి పుస్తకాలు. అరే మోసే చదువుకున్నంత ఎఫెక్ట్ వచ్చింది కదా. వావ్. అందుకనే క్లీన్ చేయొద్దు. వచ్చే వాళ్ళగా మర్యాద నడుచుకుంటూ వచ్చాయి. కమాన్. సో దిస్ ఈజ్ గాడియం స్కూల్ అనమాట. ఇవన్నీ బస్సులు. ఇది బయటికి వెళ్ళే దారి. ఇది 27 acres మంచి స్కూల్ కాబట్టి ఒక్కొక్కరికి 5 లక్షల ఫీజు. అమ్మో ఎన్ని గుండెలు రా నీకు. నా తెల్లింటిక వీకనికి ఇట్స్ మై తెల్లింటిక. మా తెల్లింటిక నా తెల్లింటికలన్నీ మీకు ఇష్టం. మీకు ఫీజులు కట్టి తెల్లింటికలు కూడా వచ్చేసినారా నాకు. కమాన్. స్పెషల్ ట్రీట్ అనమాట. ఇప్పుడు 2 లక్షల ఫీజు కట్టినందుకు చికెన్ వింగ్స్. ఇది ఏంటంటే ఇది క్రాబ్ అంట. ఇది కమాన్. ఇది చికెన్ విత్ mashed potatoes, broccoli and some sauce and एक बार वीडियो के लिए. This is pasta, pink penne pasta. Thank you. Come on, enjoy. Finally, hey, come on. Come on, let's jar. First bite, cheese. దీంతో నా ఫీజు 2 లక్షలతో పాటు ఇక్కడ ఒక 6,000 బిల్తో సమాప్తం అండి ఈరోజు. సో ఫైనలీ రేపు పొద్దు నుంచి స్కూల్స్ షాపింగ్ అయిపోయింది. చూసారు, ఫీజులు కట్టడం అయిపోయింది, పుస్తకాలు తెచ్చుకోవడం అయిపోయింది, బ్యాగులు కొనడం అన్ని కొనడం అయిపోయింది. అండ్ ఫైనల్ టాస్క్
నాకు శుభముహూర్తం, మా వాళ్ళకి దుర్ముహూర్తం. రేపటి నుంచి స్కూల్స్, రేపటి నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ మా వాళ్ళు మంచిగా చదువుకుంటా ఉంటారు. అది చూసి నేను ఆనందించవచ్చు. సో ఈ సమయం వచ్చిందన్నమాట ఫైనలీ. కాకపోతే ఈ టాస్కులు కూడా ఉన్నాయి. సో ఎవ్రీ సంవత్సరం మాకున్న కామెంట్ టాస్కులు ఇగో అట్టలేయడం అండి. ఆల్రెడీ మా చిన్నోడు అట్టలేయడం అయిపోయింది. ఇప్పుడు పెద్దోడి అట్టలేయడం. అండ్ స్కూల్లో లోపల చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎస్, మా వాళ్ళ ఫస్ట్ ఫీజు దీనికే 2 కాళ్ళు నమ్ముకోవాల్సి వచ్చింది మాకు. ఫస్ట్ ఒకటి ఇది ఇదిగోండి, ట్యూషన్ ఫీజు, ఫుడ్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు కలిపి 154. ఇది ఫస్ట్ టర్మ్ అనమాట. అది కాకుండా ఇది పుస్తకాలకి 6000. అది కాకుండా పుస్తకాలు అంతేనా, ఇదొకటి సేమ్ ఇలా ఇంకొకటి కూడా ఉంటుంది. కానీ వాడి పుస్తకాలు 15,000 అంట. మళ్ళీ స్కూల్లోనే కొనాలంట, బయట కొనొద్దంట. అండ్ ఆల్రెడీ మన దగ్గర పుస్తకాలు ఉన్నాయిరా, మా వాడు ఆల్రెడీ చదువుకుంటుంటా అంటే కాదంట, ఉన్నా సరే మళ్ళీ అక్కడ కొనాల్సిందే అంట. సో ఇవన్నీ కష్టాలు భరించి మొత్తానికి రేపు స్కూల్ దాకా వచ్చింది. కాకపోతే ఈ సంవత్సరం ఎన్ని మార్కులు వస్తాయో అనేది ఇప్పటి నుంచి టాస్క్ మళ్ళీ కొత్తది మొదలవుతుంది అనమాట. సో టాస్క్ 2లో ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా నడుస్తుంది చూపిస్తాను. మొత్తానికి మా ప్రిపరేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఫీజులు కట్టుకోవడాలు, మళ్ళీ ట్యూషన్ ఫీజులు, మళ్ళీ ఏం ట్యూషన్లు కావాలి అని తెలుసుకోవడాలు, మా పెద్ద 12th కాబట్టి ఏ కోర్సులు కావాలి అనేది. అండ్ మా చిన్నోడు ఇప్పుడు 6th క్లాస్కి వచ్చాడు కాబట్టి ఏ సిలబస్, ఇంకా 6th నుంచే సిలబస్ మారుతుంది అనమాట మా స్కూల్లో. 5th దాకా వీళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ ఉండవు, 6th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. సో 6th నుంచి సిఐ సిలబస్ తీసుకున్నాడు మా వాడు. సో సిఐ అంటే ఇంకా కష్టం, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకున్నారు. అది ఎలా చదువుతున్నారు. సో ఈ టాస్క్ ఇప్పటి నుంచి అండ్ ఈ వ్లాగ్లో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రేపు మార్నింగ్ స్కూల్ టైంలో కలుగుతాం. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి శ్రీయాన్ రెడీ అయిపోతున్నాడు హడావడిగా. ఇప్పుడే వచ్చాం మేము యాక్చువల్లీ అరుణాచలం నుంచి. అందులో దెబ్బ కూడా తాకించుకొని వచ్చాడు. మరి టైర్డ్ కూడా అయ్యాడు. బా అయినా సరే మాడు ఫస్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అన్నకంటే, విత్ కొత్త ఐడి కార్డ్. వాటర్ బాటిల్, అగో సాక్స్, అవి తర్వాత చూద్దాం. ఇవాళ వేసుకుని దేవుడు దండం పెట్టుకోండి. ఫాస్ట్ చూడు, మంచి సిలబస్, సిఐ సిలబస్, హార్డ్ సిలబస్ నాకు నచ్చిన సెక్షన్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ రావాలి, హీరో అవ్వాలి 6th క్లాస్లో అని మొక్కుకో. కుంకుమ కొత్త షూ. బాయ్ బాయ్. దీని తర్వాత ఇప్పుడు వచ్చేది నా బయటికి. ఆల్వేస్ లేట్ మావాడు. వాళ్ళ అమ్మమ్మ వాడి కొత్త బ్యాగ్లో కొత్త పుస్తకాలన్నీ సర్దుతుంది. కమాన్, అయిపోయింది టైం, 7:25 అయింది. వెళ్ళిపో ఫాస్ట్గా. వాటర్ బాటిల్ ఉందా? పెట్టేసి చాలు. ఫస్ట్ డే కాదు చాలే. పోనాడు ఫాస్ట్గా. ఇట్లుంటాను అంతా. కానీ టైం లేదు. అట్లా అసలు ఈ రూమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దిస్ ఈస్ కాల్డ్ బాయ్స్ రూమ్ అనమాట. ఇట్లుంటుంది ఎప్పుడు. కానీ అవన్నీ తర్వాత. సాక్స్ నాలోపు దేవుడు దండం పెట్టుకోపా. దేవుడి దగ్గర పెట్టుకో, కుంకుమ పెట్టేసుకో. 12th క్లాస్ ఫస్ట్లో పాస్ అవ్వాలని మొక్కో. తర్వాత చూసుకో, బస్సులో చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఫాస్ట్గా. సాక్స్ పెట్టుకున్నావా? బాయ్.
వాడికి ఫస్ట్ డే స్కూల్లో యూనిఫామ్స్ వచ్చేసినాయి రాయ్. కమాన్, ఏమేమి వచ్చినాయిరా నీకు? స్కూల్ టీ-షర్ట్. ఓ వావ్, 2 టీ-షర్ట్లు, 4 సాక్సులా? ఎందుకురా 4 నీకు? ఇంకా నయమైన జాకెట్ అంట కట్టలేదు సరే. అది కూడా చాలా బాగుంటాయి. నైకి సాక్స్ లాగా ఉంటాయి. ఎగ్జాక్ట్ గా ప్యాంట్స్, స్కూల్ ప్యాంట్స్. ఓఫో, ప్యాంట్స్ వచ్చేసి నాకు 2 pairs ప్యాంట్స్. ఇన్ని బట్టలు, సంవత్సరానికి సరిపడా బట్టలు రా నీకు. ఒక్కొక్క పండగ ఒక్కొక్కటి వేసుకో. స్పోర్ట్స్ డ్రెస్ 12 సైజ్. రే కమాన్, మార్చారా? ఇదిగో కుర్తాలో పెట్టేది. అట్లా నీ వేసుకుంది అట్లనే ఉంది. శ్రియాన్, ఇంకా ఈ సంవత్సరం నీకు ఏ పండగకి బట్టలు లేవు. ఇది ఆల్రెడీ 4 జతలు ఉన్నాయి కాబట్టి ఇంకొక స్పోర్ట్స్ ప్యాంట్. ఒకటి దీపావళికి, ఒకటి దసరాకి, ఒకటి సంక్రాంతికి, ఒకటి వినాయక చవితికి. కమాన్, ఇంకా ఇయర్ అంతా బట్టలు నీకు. నో కొత్త బట్టలు ఇంకా అయిపోయి వచ్చేసింది కదా. దీపావళి, దసరా, సంక్రాంతి, క్రిస్మస్ అన్నిటికీ. ఫస్ట్ డే స్కూల్ ఎంజాయ్డా? సిఐ సెక్షన్, సిఐ సిలబస్, కొత్త సెక్షన్ ఏం చేశారు? జస్ట్ గేమ్స్ ఆడాము, ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నాను. గంతనేనా? దానికోసం అన్ని లక్షలు ఫీజు కట్టి అంత దూరం పంపాలంటావా నీకు? ఫస్ట్ డేనే 4 సిలబస్లు ఇచ్చి 2 ఎగ్జామ్లు పెట్టాలి. ఇంటికి 4 హోంవర్క్లు ఇవ్వాలి. అప్పుడు కానీ చక్కగా ఎగ్జామ్స్ ఉంటాయి. యూనిట్ 1, టర్మ్ 1, యూనిట్ 2, టర్మ్ 2 అన్ని ఎగ్జామ్లు ఉన్నాయి. చదువు మరి పుస్తకంది చదువుకోవాలి కదా. ఇదన్నమాట వీళ్ళకి లక్షలు ఫీజు కడితే వచ్చేది. బొర్లుతుంటారు కింద.